హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందు 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తను చూద్దాం. 'దిశలో' చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ P4 పథకం పైన సమీక్ష చేశారు. ఆ సమీక్షలో నేను కూడా మార్గదర్శిని అంటుండు. అంటే P4 పథకం ప్రారంభించి కొన్ని నెలలు దాటిపోయింది. అయినా ఆ స్థాయిలో స్పందన రాట్ల. చంద్రబాబు నాయుడు గారు ఆశించిన స్థాయిలో బంగారు కుటుంబాలను గుర్తించి, మార్గదర్శుల్ని గుర్తించి, ఈ ఇద్దరిని అనుసంధానం చేసే కార్యక్రమం మాత్రమే చేస్తాం ప్రభుత్వం. ఒక్క రూపాయి గాని, ఒక పైసా ఖర్చు పెట్టం ప్రజలపైన. కేవలం ఎవరైతే దాతలు ముందుకొస్తే ఆ దాతల్ని, ఈ బంగారు కుటుంబాల్ని సమన్వయం చేసే బాధ్యతను తీసుకుంది. ఇక దీంతో నేను పేదరికాన్ని నిర్మూలన చేసిస్తా. 2029కి వరకు ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం అనేది లేకుండా చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానిపైన విమర్శలొచ్చినాయి. ఇది ఎట్లా పాసిబిలిటీ? అసలు ప్రభుత్వం బాధ్యత ఏంటి? ప్రభుత్వం ప్రజల హక్కులను కాపాడాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ప్రజలు కట్టే పన్నులతోని ప్రభుత్వం పరిపాలన చేస్తది. ఆ పన్నులతోని ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలి. పేదరిక నిర్మూలన చేయాలి. ఎవరో మార్గదర్శులొస్తారు. అంటే ఈ రాష్ట్రం నుంచి పోయి సంపన్నులైనోళ్ళు వస్తారు. వాళ్ళు సహాయం చేస్తారు. ఆ సహాయాన్నే ఇక వాడుకోండి. మేమేం చేయలేమని ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ P4 పెట్టిండనే విమర్శలొచ్చినాయి. పెద్ద ఎత్తున కలెక్టర్ల పైన ఒత్తిడి తెచ్చారు. మార్గదర్శులను గుర్తించండి, గుర్తించండి. మార్గదర్శులంటే ఎవరు? వ్యాపారాలు చేసుకొని అత్యున్నత శిఖరాలకు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు. వాళ్ళొచ్చి ఇక్కడ బంగారు కుటుంబాలకు సహాయం చేయాలి. వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళ పేదరిక నిర్మూలన లేకుండా చేయాలని. పేదరికం లేకుండా చేయాలని. వాళ్ళొస్తారా? వ్యాపారం చేసే వ్యాపారవేత్తకి వ్యాపార దృక్పథమే ఉంటది. నేనొక రూ. 10 పెడితే ఇంకో రూపాయి లాభం ఎట్లా వస్తుంది అని చూసే నేపథ్యం నుంచి వచ్చిన పరిస్థితి ఉంటది తప్ప, అక్కడ వాళ్ళకి ట్రస్టీయో లేకపోతే చారిటీయో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ వ్యాపారస్తుల్లో చాలా తక్కువ ఉంటది. ఈ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలొచ్చినాయి. మనం కూడా అనేక సార్లు మన దీంట్లో ప్రోగ్రామ్‌లో చెప్పుకున్నాం. ఎనాలిసిస్‌లో. అసలు మార్గదర్శుల్ని పిలిపిస్తాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరొచ్చి దత్తత తీసుకోండి బంగారు కుటుంబాలని. అసలు ఈయన ఎప్పుడైతుంది మార్గదర్శి? వీరు కూడా కావాలి కదా! మనం ఎవరికన్నా 10 మందికి సాయం చేసి, ఇగో నేను చేసినా, ఇంకో 10 మందికి మీరు కూడా చెయ్యండి అని చెప్పే కార్యక్రమం చేయాలి కదా! అది కూడా ఎందుకంటే, ఈ దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో నారా లోకేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు ఇప్పుడున్న అసెంబ్లీలో. అసలు వీళ్ళు కాదా చేయాల్సింది? మీరు ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రజా సేవ కోసం ఉన్నారు. ప్రజా జీవితాన్ని నమ్ముకొని 45 సంవత్సరాల నుంచి ప్రజల మీదనే మీ వ్యవహారం అంతా నడుస్తుంది. నడుస్తున్నప్పుడు మీరు కాదా ఒక అడుగు ముందుకేయాల్సింది? మీరు అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి కదా అని ఒక విమర్శలొచ్చినప్పుడు, ఆ విమర్శ నుంచి తప్పించుకోవడానికి నేను మార్గదర్శిని అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాదు మీరు అనాల్సింది. మొట్టమొదటి రోజే అనాల్సి ఉండే. మళ్ళీ ఏం చేస్తాను నేను మార్గదర్శిని అని ఇందులో మళ్ళీ ఒక రాజకీయం చూపిస్తున్నారు. కుప్పం కాన్స్టిట్యున్సీలోనే 250 కుటుంబాలే మళ్ళీ ఎక్కువ కాదు. 250 కుటుంబాల కుప్పము చంద్రబాబు నాయుడు గారిని కొన్ని దశాబ్దాల నుంచి మోస్తుంది. ఎమ్మెల్యేగా గెలిపిస్తుంది. ఆడ నుంచి ముఖ్యమంత్రి అయితుండు. ప్రతిపక్ష నాయకుడైతుండు. అట్లాంటి కుప్పంలో ఒక 40, 50 వేల మందిని దత్తత తీసుకుంటే తప్ప మీకు లేదా? సంపద లేదా మీ దగ్గర? మీరు 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు జూన్ 4న రిజల్ట్ వచ్చింది. ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతుండని డిక్లేర్ అయిన తర్వాత హెరిటేజ్ లాభాలు ఒకే రోజు 500 కోట్లు వచ్చినాయి. దాంట్లో 10% కూడా మీరు ఖర్చు 1% పెడుతున్నారు. అంటే మీరు 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 అనిపించుకోవడం నేను కూడా ఇస్తన్నా అనిపించుకోవడానికి చేస్తున్నట్టుంది కానీ, అది కూడా మళ్ళీ కుప్పం కాన్స్టిట్యూన్సీ వారి కాన్స్టిట్యూన్సీలని
అంటే వాళ్ళు రేపు ఓట్లేసినా ఏసేటట్టు ఉండాలి కాబట్టి. సరే అది రాజకీయంగా లాభం చూసుకుంటే తప్పులేదు. అది వేరే విషయం. కానీ కుప్పం మిమ్మల్ని కొన్ని దశాబ్దాల నుంచి మిమ్మల్ని రాజకీయంగా నిలబెడుతుంది. అట్లాంటి అవకాశం ఇస్తుంది. అట్లాంటి కుప్పంలో 250 మందిని తీసుకొని నేను మార్గదర్శినే అంటున్నారు. మరి ఇది ఏ లెక్కన మార్గదర్శో? ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు ఏసిన 250 మందే కాకుండా, లోకేష్ గారు గాని, తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు గాని, ఆదర్శంగా తీసుకొని ఎవరికీ తక్కువేం పైసలు లేవు. తీసుకోవాలి అంటే మీరు 250 కాదు, ఒక 20, 30 వేల మందిని దత్తత తీసుకుంటే అప్పుడు వాళ్ళు కూడా 100, 200 మిగతా ఎమ్మెల్యేలు చేస్తారు. మీరే 250 తీసుకుంటే ఇక ముఖ్యమంత్రి స్థాయి చంద్రబాబు నాయుడు గారే 250 మందిని దత్తత తీసుకుంటే నేనెందుకు తీసుకోవాలి? ఇద్దరినో ముగ్గురినో తీసుకుంటా అని ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. మీరు దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి. సరే ఏదేమైనట్టు సంతోషం. ముందుకొచ్చారు. లోగో ఒకటి పెట్టుకొని తిరుగుతా అంటున్నారు. లోగోలు పెట్టి తిరుగుతూనే ఇది ఐ యామ్ ఏ మార్గదర్శి అని చెప్పి ఒక లోగో నిన్న ఓపెన్ చేశారు. వీటితోని కాదు. కమిట్మెంట్ ఉండాల. మీరు చొక్కాకి జేబుకు లోగో పెట్టుకొని తిరిగినంత మాత్రంలో అది కాదు. కమిట్మెంట్ ఉండాలి. మీలో కమిట్మెంట్ చూసి మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేటోళ్ళు వస్తారు. మీరే మార్గదర్శి కానప్పుడు మిమ్మల్ని ఇంకొకళ్ళు మార్గదర్శిగా ఎట్లా తీసుకుంటారు? కాబట్టి మరి కుప్పంలో 250 పేద కుటుంబాల దత్తత చెప్పడమే కాదు ఆచరిస్తున్నా. ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్, కుటుంబాల ఆదాయం పెరిగేలా ప్రణాళికలు ఆగస్టు 15 నుంచి P4 మొదటి దశ అమలు. P4పై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల అధికారులతో సీఎం చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్. ఐయామ్ మార్గదర్శి పోస్టర్ ఆవిష్కరణ. నేటి బంగారు కుటుంబాలే రేపటి మార్గదర్శులు. వారి అభివృద్ధి బాధ్యత నాది. ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంటే ఇస్తారా? ఏమన్నా సాయం చేస్తారా అనేది మన క్వెషన్. నేను చెప్పడమే కాదు ఆచరిస్తా అని చూపిస్తానంటారా. ఇప్పుడు కాదు సార్ మీరు ఆచరించాల్సింది. మొదట్లోనే మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఏ రోజైతే P4ని మీరు లాంచ్ చేశారో ఆ రోజే మీరు ఆచరించి చూపిస్తే ఈరోజు ఇంకా స్పందన ఎక్కువ ఉండేది. అనివార్యమైన పరిస్థితుల్లో దాని స్పందన రాని పరిస్థితుల్లో మీరు ఇవాళ వచ్చారు. అనివార్యంగా. ఇష్టం ఉండి రాలే. అనివార్యం తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చారు. ఆ వచ్చి కూడా ఏం చేస్తారు? ఒక 50 కోట్లే సాయం చేస్తారు. ఏమో ఇప్పుడు 50 కోట్ల రూపాయల సాయం అంటే ఎలా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి నిలబడ్డ క్యాండిడేటు పెట్టే ఖర్చులో సగం కూడా ఉండదు. మీరు ఇవాళ కుప్పంలో మీ ఎన్నికల కోసం పెట్టే ఖర్చులో సగం కూడా ఉండదు. ఇక దానికి నేను కూడా ఆచరించి చూపిస్తా, అమలు చేసి చూపిస్తా అంటే ఇది కాదు. ఇంకెక్కువ మందిని దత్తత తీసుకోవాలి. లోకేష్ గారు తీసుకోవాలి, బాలకృష్ణ గారు తీసుకోవాలి. ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న చాలామంది అత్యంత ధనికులు ఉన్నారు. ఆ ధనికుల జాబితాలో ఉన్నోళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే స్కీమ్ పెట్టింది మీ ప్రభుత్వం కాబట్టి మీరు ఇనిషియేషన్ తీసుకుంటే మిగతా ఎమ్మెల్యేలు, మిగతా పార్టీ నాయకులు కూడా ముందుకొస్తారు. మీరు తీసుకునేదే కొసిరి ఇష్టం ఉండి లేక పెడదామా లేదా, ఇద్దామా లేదా, చూద్దాంలే ఇంకెవరన్నా వస్తారేమో, ఎవరో వస్తారో ఏదో చేస్తారని చూడకుండా మీరు ఒక అడుగు ముందుకేసి చేస్తే బాగుంటుంది. రైట్. ఏపీ ఎంపీలందరూ బీజేపీ తొత్తులే. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శ. రాష్ట్రంలోని ఎంపీలు అందరూ బీజేపీ తొత్తులు. ప్రధాని మోదీ చేతుల్లో రబ్బర్ స్టాంపులేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పటికీ విభజన సమస్యలపై నోరు విప్పే దమ్ము ఒక్కరికి లేదని ఎద్దేవా చేశారు. మోడీ భజన కోసం మన ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎంపీలందరూ బీజేపీ తొత్తులేనట ఇప్పుడు తెలిసినట్టుంది మీకు. ఇప్పుడు కాదు, ఎప్పుడు తొత్తులే. 2014లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రం చీలిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులు. ఒక మోదీకే కాదు. ఆ రోజు నుంచి మోడీయే ఉండు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది కూటమి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు అందరూ మళ్ళీ అక్కడే మోడీకే సరెండరు. 2019 నుంచి 24 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మళ్ళీ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు, కొంతమంది రాజ్యసభలో సభ్యులు ఉంటే వాళ్ళు కూడా పోయి సరెండరే. ఈ రోజు కూడా అదే. దాంట్లో పెద్ద తేడా లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు కాంగ్రెస్ పార్టీ. సరే వాళ్ళు తొత్తులయ్యారు. తొత్తులు అంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో తొత్తులో పొత్తులో అవుతారు. వైఎస్ఆర్సీపీ
ఇప్పుడైనా, అప్పుడైనా వాళ్ళు ఇండైరెక్ట్‌గా మోడీని వ్యతిరేకించలేని పరిస్థితి వ్యతిరేకించట్లే. మీరేంటి మరి కాంగ్రెస్ పార్టీగా? మీరు ఎవరికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు? మీ మీ పొలిటికల్ స్టేట్మెంట్‌లు, మీ విమర్శలు, మీ ప్రోగ్రామ్సు ప్రభుత్వం పైన చేస్తున్నారా? ప్రతిపక్షం పైన చేస్తున్నారా? మీరు చేసే కామెంట్‌లు, మీరు చేస్తున్న నిరసనలు, మీరు చేస్తున్న పొలిటికల్ స్టేట్మెంట్‌లు చూస్తే, మీరు ప్రభుత్వం పైన విమర్శలు చేసినట్టు లేదు. ప్రతిపక్ష పార్టీ పైన, ప్రతిపక్ష నాయకుడి పైన విమర్శ చేస్తున్నట్టుంది. మీరు దాని కోసమే అధ్యక్షురాలైనట్టు అనిపిస్తుంది. అది కూడా మీరు మార్చుకోవాల. మీరు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి మాట్లాడటానికి కాదు మీరు అధ్యక్షురాలైంది. ప్రజల కోణంలో అధికార పక్షాన్ని టార్గెట్ చేసి ప్రజలకు మేలు చేసే మాటలు మాట్లాడితే మీరు కూడా ఎవరికీ తొత్తు కాదు అని అనుకుంటారు. లేదు అట్లా మాట్లాడట్లేదు ఇప్పటివరకు ఉన్న పద్ధతి అయితే మీరు ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక నాయకుడికో తొత్తే. ఇలా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఉంటున్న ముఖ్యమంత్రులే కేంద్ర ప్రభుత్వాలకి, కేంద్రంలో మోడీకి తొత్తులుగా మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి, కేవలం రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, 4 కాలాల పాటు పార్టీని, పదవిని నిలుపుకోవటానికి అవసరమైన మద్దతు కోసమే కేంద్రానికి మద్దతిస్తున్నారు తప్ప, దాంతోని ప్రజలకేదో ఒరిగిద్దనేది ఆశించటం గూడా ఆశాభంగమే. ఇది అందరికి తెలిసిందే. మీ మీ విధానం మీరు ఒక పొత్తా, తొత్తా మీరెట్టుంటున్నారు? మీదే ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీలన్నీ గూడా ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఎవరి ఎజెండా వాళ్ళు సొంతంగా అమలు చేసుకుంటూ బయటికి మేకపోతు గాంభీర్యం బయటికి నటన నటిస్తున్నారు. రైట్. ఆంధ్రజ్యోతి. హ్మ్. పీ4లో నేను సైతం కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. నేడు సింగపూర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు 6 రోజుల పాటు పర్యటించనున్న సీఎం. పీ4లో నేను సైతం అని పీ4 పెట్టాక కొన్ని నెలల తర్వాత వచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఈ నేను సైతం ఎప్పుడో ఉండాలి. అనివార్యమైన పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో, ఇష్టం లేకపోయినా కష్టంగా ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒప్పుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఎందుకంటే ఎవరు ముందుకు రావట్లే. నేనన్నా ఒక అడుగేస్తే వత్తరేమని ఒక ఆశ. లేదు ఇంకోటి కూడా విమర్శలొస్తున్నాయి. అసలు ఆయన కొన్ని కోట్ల రూపాయల సంపాదన ఉంది వారికి. ఒక్క రూపాయి ఎప్పుడు దానం చేయరు. మమ్మల్ని ఎట్లా దానం చేయమంటారు అనే ఒక విమర్శ ప్రశ్న వస్తుంది కాబట్టి, ఆ ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి ఇచ్చినట్టుంది. ఇంకోటి హ్మ్. శ్రీలక్ష్మికి షాక్ అట. ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందే. తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. ఓఎంసీ కేసులో ఆమె పిటిషన్ కొట్టివేత. గతంలో ఇదే కోర్టులో ఊరట. ఇప్పుడు ఎదురుదెబ్బ. నాడు శ్రీలక్ష్మికి ఊరట కల్పించడంపై సుప్రీంకు వెళ్లిన సీబీఐ ఆమె పిటిషన్‌పై మళ్లీ విచారించాలని హైకోర్టుకు ఆదేశం. రెండోసారి విచారించి ఈ పిటిషన్ కొట్టివేసిన ధర్మాసనం. ఆమె పాత్ర దర్యాప్తులో తేలుతుందని వ్యాఖ్య. శ్రీలక్ష్మి అక్రమ మైనింగ్ కేసులో, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి మొత్తం ఒక 7 మంది మొన్న కన్విక్షన్ అయింది. వాళ్ళు తర్వాత మళ్ళీ హైకోర్ట్‌కి పోయి రిలీఫ్ తెచ్చుకున్నారు. అది వేరే విషయం. దాంట్లో శ్రీలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఏ9 అనుకుంటా. ఆమెని ఎగ్జామ్షన్ చేసింది కోర్టు. ఆమెకు అవసరం లేదు. ఆమె విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. దీంట్లో కేసులో నుంచి తొలగిస్తే సీబీఐ ఏం చేసిందంటే హైకోర్ట్‌కి పోయింది. ఆమెను ఎట్లా తొలగిస్తారని చెప్పి. మళ్ళా ఇప్పుడు ఏసీబీ కోర్టు ట్రయల్ ఎదుర్కోవాల్సిందే శ్రీలక్ష్మి అని చెప్పి ఆమెని కేసులోంచి తొలగించిన దాన్ని మళ్ళా రీఓపెన్ చేస్తూ తీర్పిచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఆమె మళ్ళా మైనింగ్ కేస్‌ని ఎదుర్కోవాలి. ఇయన్నీ ఎట్లుంటాయంటే మైనింగ్ కేస్‌ని ఎదుర్కొన్న షాకులైన ఈ షాకులు మనం అనుకోవటానికి షాకులు తప్ప ఏముండదు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడ్డది. అమలైతుందా? మళ్ళా దానిపైన పై కోర్టుకి అప్పీల్‌కి పోయిండాయన. ఇక అప్పీల్‌లో స్టే ఇచ్చింది. మళ్ళా దాని మీద ఏదన్నా ఉంటే ఇంకో కోర్టుకి పోతాడు. డబ్బులున్న తర్వాత ఇయాల చట్టాన్ని వాడుకునేది డబ్బులున్నోళ్ళ లెక్కనే ఉంది. డబ్బులున్నోళ్ళకే చట్టం ఉపయోగపడుతున్నట్టుగా ఇట్లాంటి తప్పులు చేసినోళ్ళకి. అందరికి ఉపయోగపడటం వేరు మిగతా చట్టాలు. ఇట్లాంటి చట్టంలో ఉన్న లూప్స్‌ను పట్టుకొని డబ్బులు ఎక్కువైనోళ్ళు, డబ్బులు అక్రమ సంపాదన సంపాదించినోళ్ళు, అదే అక్రమ సంపాదనతోని చట్టాన్ని కూడా కొనే పరిస్థితికొచ్చింది ఇయాల. ఇయన్నీ షాకులు మనం అనుకోవటానికి, పేపర్‌లో చదవటానికి, టీవీలో చూడటానికే పనికొస్తాయి. ఈ షాకులు దేనికుంటాయి ఆళ్ళకి? ఇది వాళ్ళకి షాకే కాదు నాకు తెలిసి. మనం షాక్ అనుకుంటాం 2 రోజులు మురిసిపోతాం తప్ప ఆడ ఏమి ఉండదాడ.
సాక్షి పేపర్ చూద్దాం. రైట్. నేల పప్పు నేలపై నిద్ర, దోమల మోత, పిల్లలకు ప్రత్యక్ష నరకం. ఇది సంక్షేమ హాస్టళ్లు గురుకులాల్లో విద్యార్థుల దుస్థితి. ఇప్పటిదాకా పంపిణీ కాని దుప్పట్లు, దోమతెరలు, సరిపాడ స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు, క్యూ కడుతున్న బాలికలు, ఆరుబయటే బాలుర స్థానాలు. నిధుల కొరతతో మోస్తూ మెనూ ఏమాత్రం పాటించడమైన నిధుల కొరత మెనూ పాటించట్లేదట. చెడిపోయిన నాణ్యత లేని కూరగాయలతో వంట, ఆహారం కలుషితమై తరచూ రోగాల బారిన పడుతున్న పిల్లలు. చాలా హాస్టల్ భోజనాలకే పరిమితం. రాత్రులు పిల్లలు ఇంటి ముఖం. మరోవైపు డైటు, కాస్మెటిక్ ఛార్జీలు అందక సతమతం. ఊరూర ప్రతి హాస్టల్లోనూ సమస్యలు తిష్ట. మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం. హైకోర్టు తప్పుపట్టిన మొద్దు నిద్రలే విడని చంద్రబాబు సర్కారు. వెరసే 3,578 ప్రభుత్వ వసతి గృహాలు. గురుకులాల్లో 6,35,864 మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మొత్తం గురుకులాలు అయితే వసతి గృహాలు అయితే 3,800 హాస్టల్ 878 హాస్టల్ ఉంటే ఇది పరిస్థితి వాళ్ళది. నిన్న కూడా ఇదే అంశం పైన మధ్యాహ్న భోజనం ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీకాకుళం జిల్లాలో బురదలో బువ్వ తింటున్నారు. పక్కన బురద ఉంది, బురదలోనే వచ్చి అన్నం పట్టుకునే పరిస్థితి. ఆ అన్నం కూడా కనీసం ఒక స్టీల్ బేషను, ఒక అల్యూమినియం బేషన్లో పెట్టలే. క్లాత్లో పోసి ఒక బల్ల పైన పోశారు. క్లాత్లో పోసి ఒక బల్ల పైన పోసి పశువులకు పెట్టేదానికంటే ఈనంగా పెట్టారు. పశువులకు కూడా బురదలో పెట్టరు, ఎందుకంటే తినవు కాబట్టి. అట్లాంటి పరిస్థితుల్లో పేద పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలదే ఇలా హాస్టల్స్ కానీ, మధ్యాహ్నం భోజనం ఉన్న ప్రభుత్వ స్కూల్లో కానీ ఎంత దుర్భరమైన, దీనమైన పరిస్థితి ఉందో ఇక దీన్ని బట్టి అర్థమైంది. ఈరోజు పిల్లలకు ప్రత్యక్ష నరకం. నీళ్ల పప్పు నేలపై నిద్ర, దోమల మోత, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, చికెన్ గునియాలు వస్తాయంటే ఎందుకు రావు? ఇది ఆ పరిస్థితి. హైకోర్టు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని మట్టికాయలేసింది. మీ పిల్లలైతే, మీ అధికారులు పరిపాలన చేస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రుల పిల్లలైతే ఈ పరిస్థితుల్లో ఇట్లా నేల మీద బండబెడతారా అని అడిగింది. ఇలా నేల మీద బండబెట్టడంతో పాటు నీళ్ల పప్పు, నీళ్ల చారు, దోమల మోత, ఇది ఒక రకంగా ప్రత్యక్షంగా పిల్లల్ని నరకం చూపించడమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి సింగపూర్ 6 రోజులు పర్యటన చేస్తున్నారు. కొడుకుని ఎంట పెట్టుకొని, నారాయణ గారిని ఎంట పెట్టుకొని, టీజీ భరత్ గారిని ఎంట పెట్టుకొని, వీళ్ళంతా ఇండస్ట్రియలిస్టులు అంటే వ్యాపారస్తులు అనమాట. వీళ్ళని పెట్టుకొని సింగపూరు ప్రభుత్వ పైసలతోని, ప్రభుత్వ ఛార్జీలతోని, మొత్తం వాళ్ళు ఈ నుంచి కదిలిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చే వారికి ప్రభుత్వమే ప్రతి పైసా పెట్టాలి. వాళ్ళు తినే తిండి, పడుకునే పడక, రూము, తాగే నీళ్లు అన్నీ ప్రభుత్వమే పెట్టాలి, విమాన టికెట్తో సహా. మీరు పోవాల్సింది సింగపూర్ కాదు, ఇగో ఇక్కడికి. మీరు నిజంగానే ప్రజాసేవకే రాజకీయాల్లో ఉంటే, మీరు నిజంగానే ప్రజల కోసమే రాజకీయ పార్టీ పెడితే, రాజకీయ పార్టీ నడుపుతుంటే ఇగో ఇక్కడికి పోవాలి. నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది వార్తల్లో. మీ కమిట్మెంట్ ఏంది? సింగపూర్లో పోయి మళ్ళా మరో ఈశ్వరులు లాంటి వాళ్ళని పట్టుకొని వ్యాపార రహస్యాలు మాట్లాడటానికా? అమరావతి పేరుతోని, అమరావతిని డెవలప్మెంట్ పేరుతోని ఇక్కడ అసలు ఎవరు లేనట్టు, ఏమి మనం చేయలేనట్టు, ఎక్కడో సింగపూర్ పోయి సింగపూర్లో ఉన్న ఈశ్వరన్ అనే ఒక మాజీ మంత్రి, ఇప్పుడు ఆయన అప్పుడు మంత్రి 2014-19లో అనేక దఫలుగా ఇక్కడున్న మంత్రుల కంటే ఆయన పేరు ఎక్కువ పత్రికలలో అప్పట్లో వచ్చేది మన తెలుగు రాష్ట్రాల్లో. ఆ ఈశ్వరన్ కాస్త అవినీతి కేసులలో జైలుకు పోయిండు. ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు, ముడుపులు తీసుకుండు. అట్లాంటి ముడుపులు తీసుకున్న ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు గారి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అమరావతిని డెవలప్ చేసే వ్యక్తి. ఆయన ఒక కన్సార్టీ, ఆయనతో చర్చలు. ఇదనమాట ఈ ముడుపుల కథ కోసం, మూటల కథల కోసం సింగపూర్ పోతారు. కానీ ఇక్కడ ప్రత్యక్ష నరకం చూస్తున్న పిల్లల్ని కనీసం ఒక కన్నేసి మాట్లాడొద్దామనే ధ్యాస కానీ కమిట్మెంట్ లేదు. ఈరోజు ప్రభుత్వ హాస్టల్లో కానీ, గురుకులాల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినేది పిల్లలంతా అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు. అందుకే మీకు కమిట్మెంట్ లేదు. మన పిల్లలు కాదు కదా అనే పరిస్థితి. ఇక హైకోర్టు అయితే ప్రత్యక్షం మీ పిల్లలు అయితే చేస్తారని కూడా అడిగింది. అయినా కానీ ఏ రోజు ముఖ్యమంత్రి దానిపైన సమీక్ష లేదు, విద్యాశాఖ మంత్రి సమీక్ష లేదు, విజిటింగ్ లేదు, ఏది లేదు.
ఇక మేము సింగపూర్ పోయి ఉద్ధరిస్తామంటే ఎవరి కోసం ఉద్ధరిస్తారు? నేను 80,000 కోట్ల పెట్టుబడులు టార్గెట్ దేనికి పెట్టుబడులు? పిల్లలకి ఒక పూట ముద్ద బువ్వ పెట్టలేని పరిస్థితి. వాళ్ళకి సరైన పడుకునే వసతి కల్పించలేని పరిస్థితి. దేనికోసం మీ పెట్టుబడులు? దేనికోసం మీ విజను? విజన్ డాక్యుమెంట్ అట, పేదరిక నిర్మూలనట, విజన్ 2047 అట. దేనికి ఈ విజను? ఎటుపోతుంది విజను? ఎవరి కోసం ఆ విజను? ఎవరు బాగుపడుతున్నారు? ఎవరికి ఆస్తులొస్తున్నాయి? ఎవరికి సంపదొస్తుంది? ఎవరు నరకాన్ని చూస్తున్నారు? అనేది ఇలా ప్రశ్న. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు గాని, విద్యాశాఖ మంత్రి గారు కనీసం నిన్న, ఈరోజు వస్తున్న వార్తల్ని కనీసం పట్టుకొని, అక్కడ ఏం జరుగుతుందనేది కనీసంలో కనీసం మీరు ఎట్లా సింగపూర్‌లో పోయేది ఆపరు. మీ ధ్యాసంతా అక్కడ ఫోన్‌లోనన్నా అక్కడున్న కలెక్టర్‌నో, అక్కడున్న వెల్‌ఫేర్ ఆఫీసర్‌నో అలర్ట్ చేసి ఏం జరుగుతుందో కనీసం అలర్ట్ చేయండి. ఇది ఒక వార్త. ఇగో ఇది. ఈడ పాపం గచ్చు మీద పందులున్నాయి ఈడ. పక్కనే. పందులు పక్కన తిరుగుతున్నాయి. ఈడ భోజనం చేస్తున్నారు పిల్లలు. ఈ భోజనంలో ఈడ పందుల మీద వాలిన ఈగలో, దోమలో వచ్చి భోజనం మీద మూగుతాయి. ఎంత దారుణం! ఎంత నిర్లక్ష్యం! ఎంత సిగ్గులేని పని అధికారులు, అధికార యంత్రాంగం. ఇంతకంటే క్రైమ్ ఇది. ఇది ఒక రకంగా క్రైము. ఈరోజు తప్పు చేసి, చట్ట ప్రకారం తప్పు చేసి కేసులయ్యి జైల్లో ఉన్న క్రిమినల్స్ కూడా ఈ పరిస్థితి ఉండదు. జైల్లో ఉన్న క్రిమినల్స్ కూడా ఈ పరిస్థితి ఉండదు. ఇదే కాదు, ఈరోజు బెంగుళూరులో, కర్ణాటక రాష్ట్రంలో వీధి కుక్కలకి రోజు ఇన్ని క్యాలరీస్ అని ఫుడ్ పెడుతున్నారు ప్రభుత్వం. పౌష్టికాహారం. వీధి కుక్కలకి పౌష్టికాహారం పెడుతున్నారు. ఇక్కడ మన పిల్లలకి పందులు పక్కన ఆహారం పెడుతున్నారు. అది కూడా పౌష్టికాహారం కాదు. నీళ్ళ చారు, నీళ్ళ పప్పు. ఇది మన ప్రభుత్వాలు, మన విజను, మన పేదరిక నిర్మూలన. దీన్ని పరిపాలన అంటారు. దీన్ని వికాసం అంటారు. దూసుకుపోతుంది అభివృద్ధి వైపు అంటారు దీన్ని. ఇది మనం పేపర్‌లో, టీవీలు కొన్ని భజన చేయాలా, మనం వినాలా. ఇది ఈరోజు జరుగుతుంది. పందులు పక్కన మరి పందులు. పందులు బురద పూసుకొని పిల్లల పక్కన తిరుగుతుంటే, ఆ బురద పూసుకున్న పందుల పైన ఉన్న ఈగలు, దోమలు వచ్చి మళ్ళా వాళ్ళ ప్లేట్‌లో ఉన్న భోజనం పైన వాలుతుంటే, ఆ భోజనాన్ని తినే పిల్లల పరిస్థితి ఏంది? ఆ భోజనాన్ని తింటున్న పిల్లల్ని మీరు ఏ స్థాయిలో ఎంత హీనంగా చూస్తుంది ఈ ప్రభుత్వం? వాళ్ళని కనీసం మనుషుల లెక్క చూస్తున్నారా? పందులు, కుక్కల లెక్క చూస్తున్నారా? నిజంగానే అట్లా చూడలేదు అనుకుంటే ఎందుకు కనీసం స్పందించరు? మీ ప్రయారిటీస్ ఏంది అనేది ఈరోజు అడగాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్న ప్రజల పైన ఉంది. ఇది ఒక వార్త. పెద్దిరెడ్డి గన్‌మెన్‌ని సస్పెండ్ చేసిండట ఎస్పీ. గతంలో మిథునరెడ్డి గన్‌మెన్ పైన కూడా వేటు వివాదాస్పదం అవుతున్న ఎస్పీ వ్యవహార శైలి. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ గారి వ్యవహార శైలి మరొకసారి. గతంలో అక్కడ ఏదైతే పుత్తూరు మన మిథున్ రెడ్డి పైన దాడికి అక్కడ టీడీపీ శ్రేణులు ప్రయత్నం చేస్తే పొంగనూరులో వాళ్ళ గన్‌మెన్ కాల్పులు జరిపిండు గాలిలోకి. ఆయన గన్‌మెన్‌గా ఆయన పెట్టింది ప్రభుత్వం దేనికి? ఒక ఎంపీయో, ఎమ్మెల్యేనో ప్రొటెక్ట్ చేయడానికి, ఆయనకు రక్షణగా. ఆయన పైనికి దాడికే వస్తున్నారని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం గాలిలో కాల్పులు జరిపితే ఇదే మణికంఠ గారు, ఎస్పీ గారు ఆయన సస్పెండ్ చేసిండు. నువ్వు ఎట్లా గాలిలో కాల్పులు జరుగుతూ వాళ్ళొచ్చి దాడి చేయనియాలి గాని వాళ్ళని? అంటే రక్షణ భటులా? రక్షణ లేకుండా చేసే భటులా తెలవట్లే. అంటే మీరు పెట్టింది రక్షించడానికా? భక్షించడానికా? నువ్వు ఎట్లా కాపాడతావు? ఆయన డ్యూటీయే కాపాడటం. నువ్వు ఎట్లా కాపాడతావు? కాపాడిన కాబట్టి సస్పెండ్. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సెంట్రల్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయిండు. వాళ్ళ కొడుకు జైల్లో ఉంటే మాట్లాడటానికి ములాఖతులో. ఆ పోయే సందర్భంలో ఏదో ఆయన కాస్త ఏజ్డ్, నడవలేని పరిస్థితిలో ఆయన చేతిలో ఏదో చిన్న బ్యాగ్ లాంటిది ఏదో ఉంటే తీసుకున్నాడట. నువ్వు ఎట్లా తీసుకుంటావు బ్యాగ్? ఆయనది ఎట్లా మోస్తావు? సస్పెండ్. నిజంగానే మీరు ఆయన డ్యూటీ బ్యాగులు మోయటం కాదు, తప్పే. ఆయన మానవతా దృక్పథంతోని ఏజ్డ్ కాబట్టి పట్టుకున్నా అని ఆయన చెప్తుండు. అయినా వినలేదు. మీ ఉద్దేశ్యం అంటే ఒక గన్‌మెన్ ప్రజాప్రతినిధి సంబంధించిన లగేజ్ మోసిండని సస్పెండ్ చేయలే. పెద్దిరెడ్డి అనే వ్యక్తికి లగేజ్ మోసిండనే మీరు సస్పెండ్ చేశారు. నిజంగానే అట్లా గన్‌మెన్‌లు సస్పెండ్ చేయాలంటే ఈరోజు ఉన్న ఎమ్మెల్యేలలో, ఎంపీలకున్న, మంత్రులకున్న గన్‌మెన్‌లు ఒక్కళ్ళు కూడా ఉండరు మరి.
ప్రతి ఒక్కళ్ళతోని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి వ్యక్తిగత పనులు కూడా చేయించుకుంటున్న పరిస్థితి కొంతమందుంది. వాళ్ళందరిని సస్పెండ్ చేస్తారా? అంటే మీ ఇంటెన్షను పోలీసులు, గన్‌మెన్ ఆత్మగౌరవం దెబ్బతిందని గాదు. మీ ఆత్మగౌరవం ఏంది? మీరు చంద్రబాబు నాయుడు గారిని సాటిస్ఫై చేయాల. చంద్రబాబు నాయుడు గారిని సాటిస్ఫై చేయాలంటే ఏంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లగేజ్ ఎట్లా మోసిండు గన్‌మెను సస్పెండ్ చేయాలి. కాబట్టి చేశారు. వేరే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమికి 124 మంది ఎమ్మెల్యేలుండ్రు. చాలా మందికి చాలా రకాల పనులు గన్‌మెన్‌లు చేస్తుండ్రు. వాళ్ళందరిని నిజంగానే సస్పెండ్ చేస్తుంటే అక్కడ తెలుగుదేశం కూటమోళ్ళు కాబట్టి ఏది చేసినా నడుతది. ఇంకా అక్కడ చేయకపోతే సస్పెండ్ అయితరు. ఆయన చెప్పిన పని చేయకపోతే సస్పెండ్ అయితరు. ఇక్కడ చేస్తే సస్పెండ్ అయితరు. ఇది గన్‌మెన్‌ని సస్పెండ్ చేశారట. ఇంగ ఏ స్థాయిలో ఉంది పరిస్థితి అనేది మనకు అర్థమైతుంది దీన్ని బట్టి. అంటే కక్ష, వ్యవహారం ఎట్లా ఉందనేది. రైట్. 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టు, ఆ తర్వాత జరిగే మొదటి జనగణన ప్రకారం చేయాలని వ్యాఖ్య. అంటే డీలిమిటేషను చేయాలి. తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకి. ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నియోజకవర్గాల పునర్విభజనకు నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో పాటు మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఇయ్యాలి. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాష్ట్ర పునర్విభజన చట్టంలో అది కూడా ఉంది కాబట్టి అని. కానీ కోర్టు చెప్పింది 2026 కులగణన చేసిన తర్వాత, జనగణన చేసిన తర్వాత జనగణనని బేస్ చేసుకొనే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంటది. అప్పటిదాకా ఉండదని కొట్టేసింది ఆ కేసుని. సెక్షన్ 26 ప్రకారం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఉంది. దాంట్లో పెంచాలి కదా! అంటే ఏదున్నా గణన తర్వాతనే అని చెప్పింది. జనగణన తర్వాత. రైట్. విషయాలు అందులో చూద్దాం. నేడు సింగపూర్‌కు చంద్రబాబు పెట్టుబడుల సాధన లక్ష్యంగా 6 రోజుల పర్యటన. పెట్టుబడుల సాధన కోసం సింగపూర్ పోతున్నారట. మరి ఈశ్వరన్‌ని కలుస్తారా? మీటింగ్ అయితరా తెలవదు. అవినీతి అక్రమాల కేసులో జైలుకి పోయొచ్చిండు ఆయన కూడా. ఆయనతోని అంటగాగారు. మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మళ్ళా సింగపూర్ అంటున్నారు. మళ్ళా పెట్టుబడులు అని మళ్ళీ చెప్తున్న పరిస్థితి. ఈసారి కూడా మళ్ళా అదే అంటకాగే పరిస్థితే. మరి ఈసారి కూడా అదే వ్యవహారం ఉంటదా తెలవదు గానీ సింగపూర్ అయితే ఎళ్తాండ్రు. కింకర్తవ్యం మద్యం కేసుపై జగన్ సమాలోచనలు, ముఖ్య నేతలు, న్యాయ నిపుణులతో భేటీలు, ఢిల్లీ పర్యటనపై యోచన. మిథున్ రెడ్డి అరెస్ట్‌తో వైసీపీ అప్రమత్తం. మద్యం కుంభకోణం కేసు సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌తో ప్రతిపక్ష వైసీపీ అప్రమత్తమైంది. ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై దృష్టి పెట్టారు. కేసు తీవ్రతతో తాజా పరిణామాలపై జగన్ పార్టీ సీనియర్ నేతలతో అత్యవసర భేటీ నిర్వహించినట్టు సమాచారం. న్యాయపరమైన అంశాలపై ప్రముఖ న్యాయవాదుల సలహాలు తీసుకున్నారని తెలిసింది. అవసరమైతే తాను స్వయంగా ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం వైఖరిపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వ్యూహాన్ని వైసీపీ రూపొందిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జరిగిన దాడులు, హత్యలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ జాతీయ స్థాయిలో నిరసన తెలపాలనే యోచనలో జగన్ ఉన్నట్టు ప్రచారం ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌తో రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ చట్టసభల్లో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరికి మద్దతిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ అంశంపైనే స్పష్టత రానుంది. ఢిల్లీ పర్యటన ఖరారైతే మద్యం కేసుతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందట. మొత్తానికి మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్? తర్వాత ఎవరు? అనే ఒక ప్రశ్న మొదలైంది. పదే పదే తెలుగుదేశం పార్టీ మీడియా బిగ్ బాస్ అని, బిగ్ బాస్‌కే నిధులు ముట్టియని, తర్వాత బిగ్ బాసే అరెస్ట్ అని, ఇంకొక అడుగు ముందుకేసాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ త్వరలో అని కూడా హెడ్డింగ్‌లు పెట్టి వార్తలు రాస్తున్నాయి. వీడియోలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయినట్టు, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతోని సమాలోచనలు చేస్తున్నట్టు, దాంతోపాటు న్యాయ నిపుణులతోని కూడా ఏంటి పరిస్థితి? ఒకవేళ అరెస్ట్ దాకా వస్తే ఏం చేయాలి? అరెస్టు ఏ మేరకు నిలిచిద్ది? ఎంత అనేది ఒక చర్చ అట. దీంట్లో ఒక ఆసక్తికరమైన ఆసక్తికరమైన కామెంట్ ఏందంటే ఢిల్లీ పర్యటన పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక వార్తనిచ్చాడు. ఢిల్లీ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పెట్టి ఉంటే ఢిల్లీ పర్యటనలో ఫ్లైట్ ఎక్కుతుందంటే
అది జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వల్ల మరి రాష్ట్రానికో, ప్రజలకో లేకపోతే వాళ్ళ పార్టీకో ఈ కేసులకి ఎంత రిలీఫ్ వద్దో తెలవదు గానీ, ఈ ఢిల్లీ పర్యటన చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుబులు లేపింది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుబేలునంటది. ఏదో జరుగుతుంది. బీజేపీ అగ్రనాయకులు జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ పిలిపించుకునిరా, ఢిల్లీలో ఆయనకు సహకరిస్తానురా అనే ఒక అనుమానం పెనుభూతంగా మారుతుంది. ఆయన నీడనే ఆయన నమ్మట్లే. ఈ రోజుకి గూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఏదో సహకరిస్తుంది ఇంటర్నల్‌గా, ఉప్పు అందిస్తుంది, కోఆపరేట్ చేస్తుంది. కాబట్టే మనం టచ్ చేయలేకపోతున్నాం అని ఒక అది ఆయనకుంది చంద్రబాబు నాయుడు గారికి. ఇక ఎకాఎక్కిన ఢిల్లీకి పోయి ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని, కేంద్రంలో బీజేపీ పెద్దలను కలవటం, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విషయాలపైన కంప్లెయింట్లు ఇయడానికి పోయినప్పటికీ, బయటికి అది ఉన్నా లోపట ఏదో జరిగింది, సమావేశం జరిగింది. అమిత్ షా ఏం చెప్పిండు, ఏం చేస్తాడు అనే దానిపైనే ఈ ఈ దాని చుట్టే మళ్ళా తెలుగుదేశం పార్టీ ఒక టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం ఉంది. జగన్ ఢిల్లీ పర్యటన చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుబులు లేపే పరిస్థితికొచ్చింది. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. రేపటి నుంచి సారథ్యం అట 5 దశలుగా రాష్ట్ర పర్యటన. రేపు కడప నుంచి శ్రీకారం జిల్లాల వారీగా శోభాయాత్రలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా ఎంపికైన మాధవ్ గారు రేపటి నుంచి ఈ కార్యక్రమం పెడుతున్నారు జిల్లాలలో. ఇటు బీజేపీ పర్యటనలు, అటు జనసేన పర్యటనలు ఏదైనా పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కన్నేసి ఉంచుతాడు తప్పనిసరిగా. ఎందుకంటే అలయన్స్ పార్టీలు అయినప్పటికీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. పార్టీ పైన దృష్టి పెట్టాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్‌గానే ఉంది. కదలకలేదు. అట్లాంటి స్టేట్మెంట్‌లు ఇచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో గుబేలమంటది. ఎందుకంటే ఇది ఎడిపోద్ది. పార్టీ తెలుగుదేశం పార్టీయే బలపడాలి. జనసేన, బీజేపీ బలపడొద్దని కోరుకుంటాడు ఆయన సహజంగానే. ఎందుకంటే బలపడితే భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎట్టుంటాయో, రాజకీయ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్టుంటాయో తెలవని పరిస్థితి కాబట్టి, ఈయన మళ్ళా మరి కొత్త సారథి కాబట్టి కొత్త ఊపులో తిరుగుతా అంటుండు. తిరుగుడు గిట్ట స్టార్ట్ చేస్తే రైట్. ఇది ఆంధ్రప్రభ. ఈనాడు చూద్దాం. బంగారు కుటుంబాలను నేను దత్తత తీసుకుంటా. కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను చేరదీస్తా. నేనో గాదు మీరే తీసుకోవాల్సిందే మీరు. నేను తీసుకునేదేంది? ఆ స్కీమ్ పెట్టిందే మీరు కాబట్టి మీరే తీసుకోవాలా. ఆ! ఏపీ గ్లోబల్ డిజిటల్ హబ్ అయిందట. స్వర్ణాంధ్ర టాస్క్ ఫోర్స్ కమిటీ స్పష్టీకరణ. 2 నమూనాలు సూచించిన కమిటీ స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాల దిశానిర్దేశం. ఏపీ గ్లోబల్ డిజిటల్ హబ్ అయిందా? క్వాంటమ్ వాల్యూ వచ్చిందా? లేతే ఇంకొక వాల్యూ వచ్చిందా పక్కన పెడితే ఈరోజు వచ్చిన వార్త ప్రభుత్వ హాస్టల్స్‌లో పిల్లల దయనీయమైన, దీనమైన పరిస్థితి. పందుల పక్కన అన్నం తినే పరిస్థితి, భోజనం చేసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుతోని తలదించుకోవాల. ఈ డిజిటల్ హబ్బులు గాదు కావాల్సింది. పేద పిల్లలు కనీసం చదువుకోవడానికి చదువు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, వైద్యం అందించాల. అది అందించలేని పరిస్థితిలో మీరు ఏ డిజిటల్ హబ్ అయితే ఏంది? ఏ హబ్ అయితే ఏంది? ఇది ఈనాడుకి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.